హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళ నేను బీట్రూట్ రైస్ చేశాను. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కూడా వేసానండి. పోపు దినుసులు వేగిన తర్వాత బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి వేయించుకున్నానండి. ఇవి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనము ఎలాంటి పేస్టులు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు వేయనక్కర్లేదు. ఇది ఇలా సింపుల్గా చేయడం వల్లనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆడించిన కారం వేసుకోకుండా పచ్చిమిర్చిని వేసుకుంటే ఇంకా టేస్టీగా తయారవుతుందండి ఈ రైస్. నేనైతే 2-3 వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెంగా మనం ఆల్రెడీ రైస్ను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మంచిగా కలుస్తుందండి. ఈ బీట్రూట్ కూడా 2-3 మినిట్స్ మనం ప్రిపేర్ అయిన తర్వాత 2-3 మినిట్స్ దాన్ని అలానే ఉంచినామంటే రైస్కి మొత్తం స్ప్రెడ్ అవుతుందండి కలర్. అప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకా ఇష్టంగా తినొచ్చండి. మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే నా కమెంట్ బాక్స్లో మీ లింక్ను షేర్ చేయండి. నేను కూడా పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటానండి మీ ఛానల్ని. ఇలా కొంచెంగా రైస్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. కింద అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవడం వల్ల కలర్ కూడా స్ప్రెడ్ అవుతుందండి. మా ఛానల్ కనుక కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వాటిని చిన్న పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుందని. థ్యాంక్స్ ఫర్